ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం అండి, నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ అండి. హార్ట్ అటాక్ గురించి మీరు విన్నారు. పెరాలసిస్ అంటే బ్రెయిన్కి వచ్చే అటాక్ గురించి మీరు విన్నారు. దాన్ని స్ట్రోక్ అంటారు లేదా పెరాలసిస్ అంటారు. లంగ్ అటాక్ గురించి మీరు విన్నారా? మీరు విని ఉండరు కదా. అదే మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆయన ప్రాణం తీసుకున్నటువంటి ఆయనకి శరాఘాతమైనటువంటి ప్రాబ్లం ఈ లంగ్ అటాక్. అదేంటి ఏంటో చూద్దాం. ఈయన 52 ఏళ్ల మధ్య వయస్కుడు, షుగర్ లేదు, బీపీ లేదు, సిగరెట్ లేదు, సో డిసిప్లిన్డ్ మనిషి, ఉద్యమ నేత. ఈయనకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది కనుక్కుంటే బేసికలీ ఇది కాలి రక్తనాళాల్లో, కాలి సిరలు అంటాం, సిరలు ధమనులు అంటే, సిరలు అంటే వీన్స్ అంటాం కదా, కాలిలో ఉన్నటువంటి సిరలలో రక్తం గడ్డలు ఫార్మ్ అవుతాయి. యూజువలీ ఒక కాలుకి ఎక్కువ ఉంటుంది, 2 కాళ్ళకే రాదు. సో ఒక కాలికి ఉన్నటువంటి సిరలలో, వీన్స్లో రక్తం గడ్డలు కట్టి అది ఊపిరితిత్తులకి వెళ్ళిపోతుంది. సో కాలులో ఉన్న రక్తం అంతా కూడా ఊపిరితిత్తులకి వెళ్తుంది. ముందు గుండెకి వెళ్తుంది, గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్తుంది. ఆ రక్తంలో కాలిలో ఉన్న రక్తం గడ్డలు కూడా ఊపిరితిత్తులకి పోయినాయి అనుకోండి, ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోతాయి. ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోతే సేమ్ హార్ట్ అటాక్ అయితే ఎలా వస్తుందో దీన్ని కూడా అలాంటిదే. దీని పేరు పల్మనరీ ఎంబాలిజం అంటారు. మనం లంగ్ అటాక్ అనుకోవచ్చు, బట్ బేసికలీ ఇది పల్మనరీ ఎంబాలిజం అనేటటువంటి రక్తం గడ్డలు పోయి ఊపిరితిత్తుల్ని బ్లాక్ చేసేసి ఊపిరితిత్తుల గొంతు నొక్కినట్టుగా ఆక్సిజన్ అందదు వాటికి. అందువల్ల ఈ ప్రమాదం జరుగుతూ ఉంటుంది. కామన్గా తక్కువ వయసులో ఉన్న ఆడవాళ్ళలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఇది. దీనికి కారణాలు ఏంటి అని మనం చూసినప్పుడు ముఖ్యంగా నేను చెప్పినట్టుగా యువతల్లో ఎక్కువ చూస్తాం. సో వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి రక్తం గడ్డగట్టేటటువంటి జబ్బులు ఉన్నప్పుడు లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, రక్తం గడ్డగట్టే తత్వం ఎక్కువ ఉన్నప్పుడు, సో ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవడానికి, పీరియడ్స్ ఆపడానికి ముఖ్యంగా వాళ్ళు కామన్గా వాడేటటువంటి కొన్ని ట్యాబ్లెట్స్, ఓసీ పిల్స్ అంటారు, వాటిని ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు, ఇవి వేసుకున్నప్పుడు ఇలా యువతల్లో చూస్తుంటాం. కానీ కొంతమంది మగవాళ్ళల్లో కూడా ఈ రక్తం కాళ్ళలో గడ్డలు కట్టేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది 100% వంశపారంపర్యంగా వచ్చేటటువంటి కారణాల వల్ల జరుగుతుంది. పారంపర్యంగా వచ్చే కారణాల వల్ల రక్తం గడ్డ కట్టేట తత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. సో అది ఎక్కువ ఉన్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్, రక్తం గడ్డలు కట్టి ఊపిరితిత్తులకు వెళ్ళడం, కాళ్ళలో రక్తం గడ్డలు కట్టడం, మెదడులో రక్తం గడ్డలు కట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీకు నిజంగా ఒక ఎగ్జాంపుల్ అంటే ఇవ్వాలంటే, ఇప్పుడు రక్తం గడ్డలు కట్టి ఊపిరితిత్తులకి ఇట్లా ప్రాబ్లం ఏమొచ్చింది అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఉంటుంది. ఆ డెబిట్ కార్డులు ఒక 10 మీ పర్సులో ఉండొచ్చు. మీరు చోటకెళ్ళి కొని మీ డెబిట్ కార్డు ఇవ్వచ్చు మీరు, కానీ ఆ డెబిట్ కార్డులో డబ్బులు ఉండాలి కదా. డబ్బులు లేకపోతే ఆ కార్డు ఒక చిత్తుకాయతుల్లాగా సమానం. సో అట్లాగనే మనకు ఊపిరితిత్తులకి, లేకపోతే ఇప్పుడు గుండెకి కానివ్వండి, మెదడుకి కానివ్వండి రక్త ప్రసారం జరగవచ్చు. ఆ రక్తంలో ఆక్సిజన్ లేదనుకోండి, అది ఉపయోగం లేని రక్తం. గుండెలో కాకుండా ఊపిరితిత్తులు ఎప్పుడైతే రక్తం గడ్డలిపోయి ఊపిరితిత్తులు పనిచేయలేకుండా చేశాయో, మనం తీసుకున్న గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, కానీ అది శరీరానికి ఉపయోగపడకుండా అక్కడ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. సో గాలి ఉన్న ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, రక్త ప్రసారం జరుగుతుంటుంది, గుండెకి రక్త ప్రసారం బాగుంటుంది, మెదడుకి రక్త ప్రసారం బాగుంటుంది, ఆ రక్తంలో ఆక్సిజన్ లేదు. అలా ఇది ఈ పల్మనరీ ఎంబాలిజం అనేటటువంటి జబ్బు యొక్క లక్షణం. ఈ లక్షణానికి ఒక సుగుణం ఉంది, ఈ జబ్బుకు ఒక సుగుణం ఉంది. అది వెంటనే అటాక్ లాగా రావడానికి కనీసం ఒక 2 వారాల నుంచి వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. అది మనం మిస్ అయినప్పుడు ఈ ప్రమాదం ఒక ఎమర్జెన్సీ లాగా జరగడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో రక్తం కాళ్ళలో గడ్డగట్టింది, సో కాలు ఏమవుతుంది, కాలు వాస్తుంది, కాలు వాచి నొప్పిగా ఉంటుంది. అప్పుడు రక్తం గడ్డగట్టిందని మనకు తెలుసుకోవాలి. సో ఆ నొప్పి చాలామంది పట్టించుకోకపోవచ్చు. ఆ రక్తం గడ్డ ఊపిరితిత్తులకు వెళితే కొంచెంగా నడుస్తుంటే ఆయాసం వస్తూ ఉంటుంది. ఇది కూడా మిస్ అయ్యారనుకోండి, ఆ రక్తం గడ్డ పేరుకుని పోయి ఒకేసారి పెద్ద గడ్డ ఊపిరితిత్తులకు పోతుంది, ఊపిరితిత్తులు మూసేస్తుంది. సో నేను చెప్పినట్టుగా దీనికి తీవ్రమైన ప్రాణాపాయందే, కానీ ఇది టైం ఇచ్చేటటువంటి ఒక ప్రాబ్లం. ఇది హార్ట్ అటాక్ వచ్చినా, పక్షవాతం వచ్చినా మనకి జనరల్గా పెద్ద టైం ఇవ్వదు. కొంచెం నొప్పి వస్తుంది, వెంటనే ఒక 20 నిమిషాల్లోనే హార్ట్ అటాక్ రావడం జరుగుతూ ఉంటుంది. పెరాలసిస్ అయినా అంతే, ముందు పెద్దగా సైన్స్ ఇస్తుంది, చాలా సటిల్గా ఇస్తాయి ఈ 2 కూడా.
లంగ్ అటాక్ మాత్రము మీకు 2 వారాల దాకా టైం ఇస్తుంది. 2 వారాల దాకా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఇది మనం అంత దీని గురించి మనం తెలియకపోతే మనకి కామన్గా దీన్ని మిస్ అవుతూ ఉంటారు. కానీ పట్టుకుంటే నిజంగా మనం విలువైన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. సో రోగ లక్షణాలు అంటూ ఏంటో ఇప్పుడు దాకా మీకు చెప్పుకొచ్చా. రోగ లక్షణాలు ఏంటి? ఒక కాలు పిక్క, కాఫ్ అంటాం చూసారా, పిక్క భాగంలో కాలు పిక్క వాచడం, అది నొప్పిగా ఉండడం, అది దాంతో మొదలవుతుంది. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఆయాసం పెరుగుతూ ఉండడం. నడుస్తూ ఉంటే అంతకుముందు నాకు బాగుండేది, ఇప్పుడు నాకు ఆయాసం పెరిగిపోయింది, అట్లాగా కూర్చుంటేనే ఆయాసంలాగా రావడం, ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది. చివరిగా కళ్ళు తిరగడం, ఎందుకంటే గడ్డలు పెరిగిపోయి ఊపిరితిత్తులు మూసేస్తున్నాయి అనుకోండి, కళ్ళు తిరగటం, బీపీ తగ్గిపోవడం, అది ఇంకా ఎమర్జెన్సీ. సో ఇవి రోగ లక్షణాలు బేసికలీ. ఇందాక అనుకున్నట్టుగా ఇది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణాలు ఉంటాయి. యువతల్లో కారణం చెప్పా, మగవాళ్ళల్లో కూడా రావచ్చు. దానికి కారణాలు వంశపారంపర్యంగా వచ్చే రక్తం గడ్డకట్టే తత్వం అని కూడా చెప్పా. పెద్దవాళ్ళల్లో కూడా ఎప్పుడు వస్తుంది? పెద్దవాళ్ళలో కాలుకి, తుంటికి కానీ మోకాలికి కానీ ఆపరేషన్ చేసుకున్నారు అనుకోండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యింది, కాలు విరిగింది, ఆపరేషన్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు కాలు కదపరు. ఎందుకు కదపరు? నొప్పి వల్ల కదపరు. సో కాలు నొప్పికి వాళ్ళు కాలు కదపకపోతే కాలిలో ఉన్నటువంటి రక్తం గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టి మళ్ళీ ఇదే స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో కాలు ఎప్పుడు నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అది మనం భూ ఆకర్షణ శక్తికి పైకి పంప్ చేయాలి కదా రక్తం. అది కాలు నడుస్తూ ఉంటే కాలు ఏం చేస్తుందంటే రక్తాన్ని పంప్ చేస్తుంది. సో అది గుండెకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కానీ కాలు కదపకుండా ఏ కారణం చేతన కావచ్చు, పెరాలసిస్ వల్ల కావచ్చు, ఫ్రాక్చర్ల వల్ల, ఆపరేషన్ల వల్ల, ఏ కారణం చేత కాలు కదపకపోతే కూడా పెద్దవాళ్ళలో, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. సో నేను చెప్పినట్టుగా ఇది తీవ్రమైన లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమే, కానీ టైం ఇస్తుంది. సరేనండి, ఇది మరి లైఫ్ థ్రెటనింగ్ అంటున్నారు, నేను తెలుసుకోవడం ఎట్లా? చాలా సింపుల్. పల్స్ ఆక్సిమీటర్ అని కోవిడ్ టైంలో మీరు వాడేవాళ్ళు, వేలు ఇలా పెట్టుకోవడమే దానికి. సో వేలు పెడితే మీ రక్తంలో ఆక్సిజన్ అంతా అని చెప్తుంది అది. సో పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అది 94 కంటే తక్కువ ఉంటే అది ఆక్సిజన్ శాతము రక్తంలో తగ్గిపోయినట్లు లెక్క. ఆక్సిజన్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు, గుండె స్కాన్ 2D ఈకో నార్మల్గా ఉండొచ్చు, చెస్ట్ ఎక్స్రే నార్మల్గా ఉంటుంది. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయని ఒక్కొక్కసారి డాక్టర్లే బురిడి కొడతారు. ఆయాసంగా ఉంది, సో పేషెంట్ వస్తాడు, అతనికి ఈసీజీ నార్మల్, గుండె స్కాన్ నార్మల్, అంటే 2D ఈకో నార్మల్, ఛాతీ ఎక్స్రే నార్మల్, కానీ ఆక్సిజన్ శాచురేషన్ చూడకపోతే అది ఈ రక్తం గడ్డలు గట్టాయి, ఊపిరితిత్తులకు వెళ్ళే అవకాశం ఉంది అని కనుక వాళ్ళకి బుర్రకి తట్టకపోతే విలువైన ప్రాణాలు మనం కోల్పోతాం. విలువైన ప్రాణాలు కాపాడుకోగలము కూడా. ఈ పాయింట్ కనుక తెలిసినట్లయితే ఇదంతా బాగుందండి, మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలి, ఈ చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ శాచురేషన్ తక్కువ ఉన్నది, కానీ మిగతా అన్నింటిలో ప్రాబ్లం జనరల్గా ఉంటాయి మ్యాసివ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ రెడ్డి గారికి వచ్చినట్టుగా పెద్ద రక్తం గడ్డపోయి ఊపిరితిత్తులు మూసేసింది అనుకోండి, ఈసీజీలో 2D ఈకోలో తెలుస్తుంది, తేడాలు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తెలిసింది, కానీ ఒక్కొక్కసారి తెలియకపోయినా కూడా ఆక్సిజన్ శాచురేషన్ తగ్గుతోంది అంటే అది రక్తం గడ్డలు ఊపిరితిత్తుకు వెళ్తున్నట్లే. అది మీరు డాక్టర్కి మీరు చెప్పినట్లయితే చాలా సింపుల్, ఒక్క ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే మన ప్రాణాపాయం నుంచి తట్టుకోగలం. ఇన్ఫ్యాక్ట్ దురదృష్టవశాత్తు ఈయనకి అంతకుముందు మెదడులో రక్తం గడ్డలు కట్టడం జరిగింది. సో కొంతకాలం మందులు వాడి ఆపేసినట్టున్నారు. మందులు వాడి ఆపకూడదు, ఎందుకు? ఇది వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ కదా. సో రిస్క్ వల్ల ఏమవుతుంది, ఎప్పటికీ మనకు రిస్క్ ఉంటుంది, ఎప్పటికీ రక్తం గడ్డగట్టే రిస్క్ మనకు ఉంటుంది. జీవితాంతం రక్తం పలచపడే మందులు రోజు జీవితాంతం వాడుకుంటేనే మనం కాపాడుకోగలం. ఆయనకి మన విషాదం, మన ఫ్యామిలీకి మన విషాదం తెలుపుతూ మనకి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లంగ్ అటాక్ అనేది ప్రాణాపాయం కలుగజేయవచ్చు. అది వచ్చిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్లో ఒక లేడీ డాక్టర్ గారు కార్డియాలజిస్టు, అలాగే తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కార్డియాలజిస్టులు తీవ్రంగా ప్రయత్నించినా కూడా ఆయన కాపాడుకోలేకపోయాం. ఎందుకు? టైం ఉన్నప్పుడు మీరు కొంచెం ఒక్క రోజైనా మీరు ముందు వెళ్ళగలిగితే విలువైన ప్రాణాలు మనం కాపాడుకోగలం. ఆ తర్వాత హోరాహోరీగా ఎంత యుద్ధం చేసినా ఎందుకు? ఎప్పుడైతే ఊపిరితిత్తుల వల్ల ప్రాబ్లం వల్ల గడ్డగట్టి ఆక్సిజన్ అందట్లేదో, మెదడుకి 8 నిమిషాల కంటే ఆక్సిజన్ అందకపోతే అది ఫెయిల్ అవుతుంది. దాన్ని బ్రెయిన్ డెడ్ అంటారు. అప్పుడు శరీరం బతికినా కూడా పెద్ద అది మనిషి కాదు, శరీరం ఉంటుంది, మనిషి ఉండడు. సో ఆ సిట్యువేషన్ అసలు రాకూడదు. సో ఇది ప్రివెంట్ చేయాలంటే
లంగ్ అటాక్ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకోగలిగితే విలువైన ప్రాణాలు మనం కాపాడుకోగలము. ఈయన విషయంలో కూడా మనం ముందే తెలుసుకుని ఉంటే ఆయన్ని మనం కాపాడుకోగలిగి ఉండేవాళ్ళమేమో. ఇదండి లంగ్ అటాక్ యొక్క లక్షణాలు, దాని యొక్క రిస్క్, మనం కాపాడుకోగలిగినటువంటి ట్రీట్మెంట్లు ఇది. సో దీనివలన విలువైన ప్రాణాలు కాపాడబడతాయని ఆశిస్తున్నానండి. నమస్కారం.